యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయక వాక్యంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనం ఇది చెయ్యలేము, మనకిది సాధ్యము కాదు, ఆపేద్దాము అన్న సందర్భాలు చాలా మనం చూసి ఉంటాం. గమనించండి, మన బుద్ధి ఆగిపోయినప్పుడు, మన ఆలోచనలు ఆగిపోయినప్పుడు మార్గం మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూద్దామా? లూకా సువార్త 1:37 చూడండి. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఈ మాట మరియతో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మనకు అసాధ్యము అనిపించినది దేవునికి సాధ్యము అని ఆలోచన చేయి. వయస్సు, పరిస్థితులు, మనుషుల మాటలు ఇవేవి కూడా దేవుని శక్తిని ఆపలేవన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం ఒక మాటగా కాదు, కానీ ఈ వాక్యం ఒక వాగ్దానంగా తీసుకో. ఆగిపోయిన నీ పనులన్నీ కూడా మొదలవుతాయి. మనము చూడలేని మార్గాన్ని దేవుడు ముందే సిద్ధం చేసి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, గమనించండి, సారా గర్భం ధరించడము అసాధ్యం అనిపించింది. ఎలిజబెత్ వృద్ధాప్యంలో తల్లి కావడం అసంభవం అనిపించింది. కానీ దేవుడు తన మాటను నెరవేర్చడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఉన్న చోట అసాధ్యమనే మాటకు చోటు ఉండదు. గమనించండి, ఆదికాండము 18:14 చూస్తే, దేవుడిచ్చిన వాగ్దానము ఆలస్యం అయినా దేవుని మాట తప్పక నెరవేర్చబడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇర్మియా 32:27 చూస్తే, మనుషులకు కష్టం అనిపించినది దేవునికి సులువు అనిపిస్తుంది. మార్కు రాసిన సువార్త 10:27 చూస్తే, విశ్వాసం ఉన్న చోట అసాధ్యమైన మాటకి స్థానం ఉండదు. గమనించండి, ఈరోజు నువ్వు దేంతో బాధపడుతూ ఉన్నావు? ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? ఏ ఇబ్బంది నిన్ను కృంగదీస్తూ ఉన్నది? ఏ ఆలోచనలను ముంచివేస్తూ ఉన్నది? ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలను కానీ జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా, మరి నా జీవితంలో ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే, దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు కనుకే ఆలస్యం చేస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. విశ్వాసాన్ని వదలొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నీ జీవితంలో కూడా దేవుడు చెప్పింది ఇదే, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అంటూ అన్నాడు. మరి విశ్వాస నిరీక్షణలో అడుగులు వేయి. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.